అస్మద్ గురుభ్యో నమ. పరమేశ్వరుని దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. గరుడ పురాణం చెప్పినటువంటి కొన్ని సంగతులు మనం ఈరోజు చెప్పుకుందాం. ఆడవాళ్ళు చెయ్యకూడని తప్పులేంటో మనకి గరుడ పురాణం చెప్తోంది. ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా అంటే ఏ స్త్రీ కూడా తన భర్త నుంచి దూరంగా ఉండకూడదుట. ఎక్కువ కాలం దూరంగా ఉండనేకూడదు. అది శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏ స్త్రీ కూడా దూరంగా ఉండకూడదు. స్త్రీ గనక భర్త నుంచి దూరంగా ఉంటే వాళ్ళు మానసికంగా, శారీరకంగా కుంగిపోతారు. భర్త దగ్గర ఉంటేనే భద్రత, సమాజం నుంచి గౌరవం, లేకపోతే సమాజం నుంచి రకరకాల మాటలు పడాల్సొస్తుంది. రకరకాల సవాళ్ళు ఎదుర్కోవాల్సొస్తుంది. కాబట్టి భర్త నుంచి ఎప్పటికీ కూడా దూరంగా ఉండొద్దు. ఇక చెడ్డవారితో ఎప్పుడూ స్నేహం చేయకూడదు ఆడవాళ్ళు. అలా అని చెప్పి మగాళ్ళు చేస్తే తప్పేం లేదని కాదు. మగవాళ్ళు చేయకూడదు. ఆడవాళ్ళు అసలు ఉద్దేశించి చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకునేది ఆడవాళ్ళ సంగతి కాబట్టి. చెడు ప్రవర్తన కలిగిన వాళ్ళు ఎలాంటి వాళ్ళున్నా సరే, వాళ్ళతో ఖచ్చితంగా దూరంగా ఉండాలి. వాళ్ళు మీ స్నేహితులే అయితే గనక, వాళ్ళు ఎప్పుడో అప్పుడు మిమ్మల్ని కూడా వాళ్ళలాగే ప్రవర్తించమని చెప్తారు కాబట్టి, వాళ్ళు మీ స్నేహితులైతే మిమ్మల్ని కూడా అలాగే చెడు ప్రవర్తన కలవారిగానే చూస్తారు కాబట్టి, అందుచేత మీరు ఎట్టి పరిస్థితులలోనూ చెడ్డవారితో స్నేహం చేయకూడదని చెప్పి గరుడ పురాణం హెచ్చరిస్తోంది. అందరికీ బాధ కలిగించినట్లే మీకు కూడా బాధను మిగులుస్తారు అని చెప్పి హెచ్చరిస్తోంది. కాబట్టి చెడ్డవారితో స్నేహం మంచిది కాదు. అలాగే పెద్దవాళ్ళతో ఎప్పుడూ కూడా గౌరవంగా, మర్యాదగా ఉండాలి. వాళ్ళని మీరు మాటల్లోనూ, చేతల్లోనూ కూడా కించపరచరాదు, అగౌరవపరచరాదు. ఎవ్వరి దగ్గర కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు. అందులోనూ కుటుంబ సభ్యులని ఎప్పుడూ కూడా తక్కువ చేసి మాట్లాడకండి. ఇలా చేస్తే ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు అంటూ గరుడ పురాణం చెప్తోంది. అలాగే స్త్రీలు ఎప్పుడూ కూడా పరాయి వాళ్ళ ఇళ్లల్లో ఉండకూడదు. ఆఖరికి పుట్టిల్లైనా సరే పరాయి ఇల్లే. అన్నగారిల్లైనా సరే పరాయి ఇల్లే. తన ఇంట్లోనే తనుండాలి. ఎంతటి కష్టం వచ్చినా సరే తమ ఇంట్లోనే తాము ఉండాలి తప్పితే వేరే వారి ఇంట్లో ఉండకూడదు. అలా వేరే వారి ఇంట్లో ఉండడం వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వేరే వారి ఇంట్లో ఉన్నటువంటి స్త్రీని చులకనగా చూస్తుంది సమాజం. చులకన భావం, అమర్యాద, అసభ్యత, నిర్లక్ష్యం ఇలా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడతారు. కాబట్టి ఇలాంటి ఇబ్బందులు ఉండకూడదు అంటే స్త్రీ ఎప్పుడూ కూడా వేరే వారి ఇంట్లో ఎప్పటికీ ఉండకూడదు అని చెప్పి గరుడ పురాణం చెప్తోంది. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.